యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు ఫుల్ వర్షం వచ్చేసింది. గిన్నె ఉంది నా బైక్ వీడియోది. మంచి ఫుల్ లేట్ అయిపోయింది. ఈరోజు 8 అవుతుంది యాక్చువల్లీ. శ్రీయాన్ గాడు నైట్ వండుకోలేదు, మమ్మల్ని వండనీయలేదు. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం పనికి. లేట్ చేసినా నేను లేచే టైంకి లేచిన. డుమ్మా అయిపోయింది గైస్. వర్షం వస్తుందని రొద్దున ఫుల్ ఎండ కొట్టింది. పనికి వెళ్ళిపోయినా రెయిన్ కోట్స్ తీసుకోకుండానే. అండ్ వర్షం వచ్చేసింది ఇమీడియట్గా. ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి చూస్తే శ్రీయాన్ గాడు ఫుల్ ఏడుస్తుండు. అడుగుతా కానీ దాని తర్వాత ఇక నేను శ్రీయాన్ తోలుకొని మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఫీడింగ్ చేస్తున్నానికి. అండ్ అన్నం అవుతుంది ఇప్పుడు. ఎట్లా కొంచెం టైం ఉన్నది కదా అని ఫటాఫట్ నాన్నమ్మ అప్పుడే బియ్యం కడిగి పెట్టిందట. సో అయితే 5 minutesలో తినేసి వెళ్తా నేను. శ్రేయ కూడా తింటది. అండ్ వాడు యాక్చువల్లీ నిద్రకు వచ్చాడు. మేము దిగంగానే లేచిండట. అప్పటి నుంచే లేడుస్తుంది. కనీసం 1 hour అవుతుంది. లేట్ అవుతుంది. ఫస్ట్ వానికి ఫీడింగ్ చేసి తోలుకొని పోతాం. మళ్ళీ శ్రీయాన్ పని కాడ తినేసి నేను పనికి వెళ్ళిపోతాను. వెళ్తున్నాం గాయస్. 10:15 అయిపోతుంది. 10:15, 10:20. ఈరోజు మళ్ళీ ఎంత లేట్ అవుతుందో ఏమో. ఇక నేను రెయిన్ కోట్ నాది రెయిన్ కోట్ కట్టే కవర్లా అంటే ఇంత పెద్ద కవర్లో కట్టి పెట్టింది. బియ్యం దించేసిన గాయస్. దేంటిదే వాన ఒక 2-3 days ఇలానే కంటిన్యూస్ కొడితే ముంబై మొత్తం నిండిపోతుంది. ఒకసారి చూడండి మోల్ ఎంత ఉందో. ఇప్పటిదాకా ఒక డల్ వచ్చినాడే. సో ఇప్పుడు కూడా వస్తుంది కావచ్చు మేబీ. చూడు, ఈ బిల్డింగ్ అయితే కిరాక్ ఉంటుంది గాయస్. నమ్మని జీవితం. ఆడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అలా గ్రౌండ్ ఉంది, కింద క్లబ్ ఉంటుంది. ఆడ గది ఉన్నది కదా అద్దాల కిందిది, అది అందులో పెళ్ళిళ్ళు ఇవన్నీ అవుతాయి. చాలా బాగుంటుంది. అది ఒక 4-5 గుంటలు ఉంటుంది కావచ్చు ఒక ఇల్లు. జీవితం. మనమేమో ఈ పని చేసుకుంటూ బతుకుతాం. ఇది డస్టింగ్లు, బోర్లు తోముడు, కథా కార్ఖానా అన్నట్టు. ఎప్పుడైతే సెట్ మన జిందగీ. ఓకే. ఓహో, వర్షం వచ్చేస్తుంది. పొట్టు కొడుతుంది చూడండి. ఇట్లా పైసలు గుద్దాలు సంపాదించాలి. గుద్దాలు సంపాదించినాక ఇట్లాంటి బిల్డింగ్లలోకి ఇల్లు కొనుక్కొని ఇట్లాంటి వ్యూ టాప్లో స్టే చేసుకుంటా ఇట్లాంటి వ్యూ ఎంజాయ్ చేయాలి. వీళ్ళు ఉన్నారు కదా ఈ ఇల్లు, వాళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్. వాళ్ళ కొడుకు కూడా ఇదే ఇంట్లోనే ఉంటుంది. సో వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు కొడుకు కూడా ఏం పని చేయడం అనుకోండి. అతను కూడా తినుకుంటూ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళది ఏముంది, ఏం డోకా కూడా లేదు, ఏం ప్రాబ్లం లేదు. చాలా పైసలు సంపాదించారు, స్టోర్ చేసుకొని పెట్టుతారు, తినుకుంటా కూర్చుంటారు ఇక సచ్చేదాకా. అంతే, సింపుల్. వర్షం చూడు, క్లైమేట్ సూపర్ ఉంది. ఇప్పుడే వర్క్ అయిపోయింది గాయస్. 6:46 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంటికి వెళ్ళే ముందు ఈరోజు వదినది బర్త్డే. సో కేక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ తీసుకుంటా, ఒకటి 1/2 kg అది తీసుకొని వెళ్ళాలి. మళ్ళా ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేసి స్నానం చేసి తిని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. టైమే లేదు. మళ్ళీ 8కి వర్క్ దగ్గరకు వస్తే 8:30కి వర్క్ అనేది చాలా అవుతుంది. ఇదే బిల్డింగ్లో రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుడే అవుతున్నది. శ్రీహాన్ గాడు అంబాడని ట్రై చేస్తుండు. ఒక్క స్టెప్ వేసిండు ఇప్పటిదాకా. మరి ఇప్పుడు వేస్తాడా వేయడా చూడాలి. శ్రీహాన్ ఎయిరా, శ్రీహాన్ కమాన్.
ఏయ్ 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 దా 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 దా. హాయ్ గాయ్స్, నేను అంబాడుతున్నా, చూడండి నాన్న. గాయ్స్, ఈరోజు మా పెద్ద మమ్మీది బర్త్డే. అనా అనా శ్రీహాన్ గాని హాస్పిటల్ తోలుకోయారట, వదిన ప్లస్ శ్రీయ. అయితే ఏమైందంటే వాడు చాలా జిద్ది చేస్తుండు గాయస్. మార్నింగ్ నుంచి వెళ్ళి వంటలేడు, 5 minutes కూడా వంటలేడు. 5 minutes వంటుండు, లేస్తుండు. అసలు ఎందుకని చేస్తుండో ఏమో. అయితే ఇప్పుడు దాని గురించే వెళ్ళారు అనమాట ఇద్దరు. మనకి అసలు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం ఎఫెక్ట్ అవుతుంది, డాక్టర్కి చూపిస్తే ఏదన్నా ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది కదా అని తీసుకొని రమ్మన్నట్టే. సో వాళ్ళు తీసుకెళ్ళారు, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వారు టైం వచ్చేసి 11:28 అవుతుంది. మేము ఇంకా వదినది కేకే కట్ చేయలేదు. ఇంటికి వెళ్ళేసరికి మేబీ మరి ఎటవుతుందో ఏమో తెలీదు. 12 అయిపోతే అది కేకు అట్లనే కట్ చేసేసి తినేసుడే. మా రుచిగాడు ప్లస్ అన్న ఇద్దరు వెళ్తారు, హాస్పిటల్ నుంచి వెళ్తారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, నేనే లేట్ వచ్చేసిన అనుకోండి. అంటే మిడిల్ ఉన్నప్పుడే నాకు కాల్ వచ్చింది. సో ఈయన మా ఫ్రెండ్ గల్లీలా. వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి, కేక్ కటింగ్ చేయాలి. ఇదేమో నేను తెచ్చిన కేకు, ఇదేమో అన్న తెచ్చిన కేక్. ఇద్దరం ఒకటే బేకరీలో నుంచి వెళ్ళి తెచ్చినాం. అండ్ ఇద్దరికి తెలియదు నేను తెస్తున్నాను, అన్న తెలియదు, అన్న తెస్తున్నాను నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా షాక్. ధోత్రి, నువ్వు ఈరోజు తమ్మున్న హాస్పిటల్ తీసుకుపోయినావా? ఏమైందని నీకు ఆయిందా ఆడ? అమ్మో అయింది నీకు. బొమ్ 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 బుష్ పోయింది గీదా. అవును మీద తాకినట్టుంది కదా. ఏంది తోలు ఊచిపోయింది, తోకింది? ఎట్లా తాకింది? ఎప్పుడు ఎక్కడ ఏడైంది ఆయన చూపి. ఎప్పుడు చెప్పులు వేసుకోలేదు కదా. గాయస్ బర్త్డే అయిపోయింది గాయస్. తింటున్నా బ్రౌనీ. వదినా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దుద్ది హ్యాపీ బర్త్డే. దుద్దిగాడు ఏడుస్తుండు, అందరికంటే ఫస్ట్ దుద్దిగాడే వేస్తాడు. నెక్స్ట్ టైం శ్రీయాన్ గాడు. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మన ఛానల్లోకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాలే ఒక్కరే బాకరు. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. అంతసేపు బాయ్ బాయ్.